జరిగిన గొడవ లాంటిది నేను ఇప్పుడు మాట్లాడండి ఇంకా నేను అడిగిన దాన్ని మీరు చెప్పండి. అది ఆయన చెప్పిన బలానికే ఖాయం కదా అంతే. అంటే మేము చేయలేమని అంత జనం మా వెనకాల వచ్చారని వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి పోలీసులు దింపుకోవడం ఎందుకండి? అది జనం అందరూ వెళ్తాం. మేము దాటగారు కాగితే మేము వెళ్తాం. వెళ్ళమండి ఏం చేద్దాం ఊళ్ళో కార్యకర్తలు పడి ఆయన వెనకాల మేము వెళ్తాం. అంటే అవినీతి బయట పడిపోద్దని అలా చేశారంట. మరి అప్పుడు పోలీసులు దింపకూడదు కదండి, దింపకూడదు కదా. నిజంగా అవినీతి చేశారంటారా ఆయన? చేసాడు మానాడు ఇది దింపకుండా ఉంటే తెలిపోను కదా, అప్పుడే తెలుసుకోవాలి కదా ఇద్దరునే. మేము వెళ్తామండి, పోలీసులు మమ్మల్ని వెళ్ళిస్తారా? ఆయన వెనకాల ఎవరిని వెళ్ళనిచ్చారా? వెళ్ళలేదు కదా. అది ఎలా ఉందండి ఆయన పరిపాలన? ఎలా ఉంది 5 సంవత్సరాల్లో పరిపాలన? ఆయన పరిపాలన అయితే మా ఊరికి మాత్రం ఏం చేయలేదండి. ఉన్నాం మిగతా ఊళ్ళు మాకు గొడవ ఏంది వెళ్దు కానీ 5 సంవత్సరాలు అయిందండి. మా ఇంటి వెనక సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసాడు ఆయన. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ గుంట సంవత్సరం చేసాడు. ఫస్ట్ నెలలో ఇవాళకి రోడ్డే లేదు. డాక్టర్ గారు ఊరు వస్తారండి అన్న ఉంటే సమస్యలు కట్టుంటారు. వస్తాడండి, ఎందుకంటే వచ్చి చూసిపోతారు. మీరు వచ్చారు ఇప్పుడు మా ఊరు, మీరు రాలేదా? మీరు వచ్చి పోలేదా? అలాగా ఆయన వచ్చి పోతాడు అంతే అండి. ఈసారి ఎవరితో బాగుంటుంటారు మరి మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలోకి మాకు ఎమ్మెల్యే గారిలోకి అండి చేసిన పచ్చని రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఎవరండి మురళీమోహన్ గారు మా ఊరు ఉన్నప్పుడు మా ఊరు బాగా అభివృద్ధి చేశారండి. ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, గతంలో అవినీతి చేశారండి. అక్కడెక్కడో మాకు ఎందుకంటే మా ఊరు అభివృద్ధి చేశారు. అది మాకు కావాలి అంతేగాని అక్కడెక్కడో చేసిన. ఇప్పుడు ఇళ్ళ పిల్ల చేసింది నాకు పని ఏంటండి? ఇళ్ళ పిల్ల పని నాకు లేదు కదా, సింగం పిల్ల పని నాకు లేదు కదా. మా ఊరు చేశారు లేదా? అది రాష్ట్రంలో ఆయన ఉన్నది అప్పుడంటే దిగిపోయి రాత్రి కూడా మాకు సిమెంట్ రోడ్డు వేసారు. 5 సంవత్సరాల్లో డ్రైనేజ్ చేస్తాను శంకుస్థాపన చేసాడు. మన దాటగారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, పెట్టాను. తెల్లారినాడు కరెంట్ తంబ బాతేస్తారు, తెల్లారినాడు డ్రైనేజ్ చేస్తాడు అన్నాడండి. సంవత్సరం అయిందండి, మళ్ళీ రోడ్డు మీద రాలేదైనా. అది జరిగిన మ్యాటర్. పథకాలు వస్తున్నాయి మరి మీకు ఏమైనా పథకం ఏదన్నా పథకం? ఆ పథకం వస్తే చంద్రబాబు నాయుడు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఇవ్వలేదండి పథకం. బొట్టెట్టిన వాళ్ళకి ఇచ్చాడు, బొట్టెట్టిన వాళ్ళకి అతను ఇచ్చాడు. ఇతను పథకం ఏంటి అది చెప్పుకోలేదు, అతను చెప్పుకున్నాడు అంతే. చంద్రబాబు ఇచ్చాడండి అప్పుడు పథకాలు. చంద్రబాబు ఇవ్వలేదండి, చంద్రబాబు ఇచ్చాడు పథకాలు. లోన్లు వచ్చినాయి, అవి వచ్చినాయి. డ్వాక్రా వాళ్ళకి వచ్చినాయి కదండి, అవి వచ్చినాయి. డ్వాక్రా బ్యాంక్ లోన్లు ఇచ్చారు, ఆయన ఇచ్చినాయి, ఈయన ఇచ్చాడు. ఈయన ఇవ్వలేదండి, ఈయన ఇచ్చాడు కదా. ఈయన ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇవ్వలేదని ఈయన అంటలేదు, ఇవ్వలేదని వాళ్ళని అంటలేదు. ఆయన అభివృద్ధి అయితే లేదంట. అభివృద్ధి అవుతాయండి. మా ఇంటికాడ నేను చెప్తున్నాను కదా, నా ఇంటి వెనకాల సిమెంట్ రోడ్డే 5 సంవత్సరాలు ఆయన శంకుస్థాపన చేశారు ఆయన డాక్టర్ గారు. ఇవాళ కూడా రోడ్డు వేయలేదు. అది మరి శంకుస్థాపన చేసినానికి ఆ అమౌంట్ శాంక్షన్ అయిపోద్ది కదా. ఏమండి వాళ్ళు తినేసారు. అది కార్యకర్తలు ఏమంటున్నారండి? చేస్తామంటున్నారా? చేయంతో ఏంటంటే అయిపోయింది కదా, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకేముంది, మళ్ళీ వస్తారు కదండి. మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు ఛాన్స్ అవుద్ది. అది ఈసారి ఎలాంటి తీర్పిస్తారు వైసీపీ నాయకులు? ఏమంటే వాళ్ళ అదృష్టం పడిపోద్ది, మనం ఏం చెప్పలేం. అదే మీ అభిప్రాయం? బాగా అభిప్రాయం చెప్తున్నాను కదా, అక్కడ పనితీరుని బట్టి దాన్ని బట్టి పోద్ది అంతే. అది